హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హడావడిగా కాకినాడ పోర్టుకు వెళ్ళారు. అక్కడ అక్రమంగా తరలిస్తున్నటువంటి వేల టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. దానిపైన అధికారులని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటిది, ఏంటికి ఇలా జరుగుతుంది, ఈ పోర్ట్ ఎవరిది, ఇది ఎవరిది, ఈ షిప్ ఎవరిది, ఎప్పటి నుంచి ఇలా అక్రమ రవాణా జరుగుతుంది అంటూ తన సొంత పార్టీ ఎమ్మెల్యేని గట్టిగా ప్రశ్నించడం జరిగింది. అంతే కదా, అధికారులంతా కూడా చుట్టుపక్కల చేరి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ అక్రమ రవాణా జరుగుతుందని పవన్ కళ్యాణ్కి ఎప్పటి నుంచి తెలుసు అన్న విషయం గుప్తం. ఎందుకంటే ఇన్స్పెక్షన్కి వెళ్తున్నారని తెలిసినప్పుడే పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంట, సార్ మీరు వెళ్తే 1500 మంది జీవితాలు నాశనం అయిపోతాయి సార్, అక్కడికి వెళ్ళకండి, ఆ ప్రదేశంలోకి వెళ్తే మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయంట. లోకల్ అధికారులు కూడా పవన్ కళ్యాణ్ని వద్దని చెప్పడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఆయన అనుచరులు మనోహర్ ఇద్దరు కలిసి వెళ్ళారు. అక్కడ పోర్టు మొత్తం కలియ తిరిగి చూసి అసలు ఏంటి హడావడి, ఎవరెవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఏంటి అక్రమ రవాణా ఎలా జరుగుతూ ఉంది అంటూ ఆరాలు తీయటమే కాకుండా సంబంధిత అధికారులకి గట్టిగా వార్నింగ్లు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళి తన వంతు ప్రయత్నం తను చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ అక్రమాలని చెప్పాను కదా ఆపేయమని, ఇటువంటి జరగకూడదని కదా మనం అధికారంలోకి వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాం, తన అనుచరుడు కూడా మాట్లాడటం జరుగుతూ వస్తుంది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరుగుతుందా, తెలియకుండానే సొంతగా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా అంటే, ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో కానీ వెళ్ళినటువంటి ఆ ప్రదేశంలో కానీ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి ప్రస్తావన రాకపోవడం అనేది కొద్దిగా ఆలోచించవలసిన విషయమే. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సంక్షేమం గురించి, అక్రమ రవాణాల గురించి ఇంత కేర్ తీసుకుంటున్న వ్యక్తి మరి ఆడపిల్లలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపైన ఎందుకని ఇంత శ్రద్ధ చూపించట్లేదు అనే విషయం అర్థం కావట్లేదు. అంతేకాదు ఇప్పటి వరకు అనేక పథకాలు వచ్చినా మనోహర్ చెప్తూనే ఉన్నారు, మేము గ్యాస్ సిలిండర్స్ ఈ సంవత్సరానికి ఒకటే ఇస్తాము, నెక్స్ట్ ఇయర్ నుంచి చూస్తాము అనేసి. అలాగే రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు, అమ్మఒడి కూడా ఎవరికి పడలేదు. అమ్మఒడి అంటే ఇప్పుడు వాళ్ళు తల్లికి వందనం కూడా ఎవరికి పడలేదు. ఈ విషయాల మీద ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు అనేది ఇప్పటివరకు అర్థం కావట్లేదు. అంతేకాదు నిన్న ఒక నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇష్టానుసారంగా మాట్లాడి అక్కడ నవ్వులు పాలవటం కూడా పవన్ కళ్యాణ్కి చెందింది. ఎందుకంటే ఏ విషయం మీద క్లారిటీగా మాట్లాడకుండా అన్ని సగం సగం మాట్లాడుతుంటే రోహిణి సింగ్ అనే ఒక ఆవిడ కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది, ఇట్లాంటి కామెడియన్స్ తో ఎక్కువ ఇంటర్వ్యూస్ చేయించండి నేషనల్ మీడియాలో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా మంచి మైలేజ్ వస్తుంది అంటూ ఆవిడ ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాదు కొసమెరుపుగా వై షుడ్ ఆంధ్ర పీపుల్ హ్యావ్ ఆల్ ఫన్ అంటూ ఒక కామెడియన్ లాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇంత గట్టిగా నిర్ణయించుకొని ఇన్స్పెక్షన్లు చేస్తూ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి తన వంతుగా తను చేస్తున్న పనిని సిన్సియర్గా చేయాలని ప్రయత్నిస్తున్నారా అని ఆలోచించడం జరుగుతుంది. గతంలో వంగలపూడి అనిత పైన ఎటువంటి కామెంట్స్ అయితే చేశారో, నువ్వు పనికిరావు, వేస్ట్, హోమ్ మినిస్టర్గా అంటూ చేశారో, అలాగే ఇప్పుడు కూడా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల వాళ్ళని కూడా గట్టిగానే తిట్టడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీది కదా రెస్పాన్సిబిలిటీ, మిమ్మల్ని ఎందుకు మేము ఎమ్మెల్యేలు చేసి పక్కన పెట్టుకున్నామంటూ వారిని గట్టిగా గద్దించడం కూడా జరిగింది. చూద్దాం ఏమవుతుందో. ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ గారు హడావుడిగా హరీబరీగా అన్ని చేసుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు. అంతేకాదు ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టి దానిపైన క్లియర్గా మాట్లాడుతూ ఉన్నారు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టెప్ ముందుకు వెళ్తూ ఉన్నారా, లేదంటే ఇది కూడా కంటి తుడుపు భాగంలో అప్పుడప్పుడు వచ్చే కొసమెరుపులాగా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మనం కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.